अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमहंसनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे कन्दाडवंशसञ्जातं रङ्गाचार्यतनूभवं गोपालाचार्यसच्चात्रं गोपालगुरुमाश्रये। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి భగవద్ధ్యాన సోపానము అనేటటువంటి ఒక స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 5వ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. సంప్రీణాతి ప్రతికలమసౌ మానసం మే సుజాత గంభీరత్వాత్ క్వచన సమయే గూఢ నిక్షిప్త విశ్వా నాళీకేన స్ఫురితరజసా వేధసో నిర్మిమాణ రమ్యా వర్తద్యుతి సహచరీ రంగనాథస్య నాభిః. ఈ స్తోత్రంలో వేదాంత దేశకుల వారు పెరియ పెరుమాళ్ళ యొక్క సౌందర్య అతిశయాన్నంతటినీ కూడా ఆస్వాదిస్తున్నారు. ముందుగా పరమాత్మ పెరియ పెరుమాళ్ళ యొక్క పాదార విందములను చక్కగా దర్శించి రంగభర్తు పాదాంభోజం ప్రతిఫలతి మే భావన దీర్ఘికాయాం. నా మనసు అనేటటువంటి కొలనులో రంగనాథుని యొక్క పాదార విందములు చక్కగా ప్రతిఫలిస్తున్నాయి అని పాదార విందములను సేవించిన తర్వాత రంగభర్తు ఊరు యుగ్మం జంఘములను తర్వాత సేవించినటువంటి వారయ్యారు. తర్వాత శ్లోకంలో రంగభర్తు జంఘాం దృష్ట్వా జనన పదవి జాంగికత్వం జహాతి. నా మదాత్మ నా మనసు రంగనాథుని యొక్క జంగములను సేవించిన తర్వాత సంసారం వైపు పరుగులు తీయాలి అనేటటువంటి ఆ తాపత్రయాన్ని విడిచిపెట్టింది అని అందంగా తెలియచేశారు. రంగయూనః ఊరుయుగ్మం లావణ్యౌఘద్వయమివ మతిర్మామికా నిర్విశతి. తర్వాత శ్లోకంలో యూనః రంగనాథుడు అనేటటువంటి యువకుని యొక్క ఊరుయుగ్మం, ఆయన స్వామి యొక్క ఊరువులను సేవించి అవి ఎలా ఉన్నాయి? లావణ్యౌఘద్వయమివ మతిర్మామిక నిర్విశతి. నా మనసు రంగనాథుడు అనేటటువంటి యువకుని యొక్క ఊరువులను సేవించి లావణ్యౌఘద్వయమివ ఒక సౌందర్య ప్రవాహంలా ఉన్నటువంటి ఆ ఊరువులను సేవించి నా మనసు ఆనందిస్తోంది అని చెప్పారు. ఆ తర్వాత రంగనాథస్య నాభిః, రంగనాథుని యొక్క నాభిని సేవించినటువంటి నా మనసు ప్రతికలం అసౌ మానసం మే మానసం ప్రతికలం అసౌ సంప్రీణాతి. ఆనందిస్తోంది నా మనసు ప్రతి క్షణము కూడా రంగనాథుని యొక్క తిరునాభిని సేవించి నా మనసు ఆనందిస్తోంది అని అందంగా ఒక శ్లోకంలో మనకి ఇప్పటి వరకు అనుగ్రహించినటువంటి విషయాలను చెప్పారు. తిరునాభిని సేవించిన తర్వాత వేదాంత దేశకుల యొక్క మనసు ఎక్కడికి చేరింది అంటే ఆ పైన విశాలంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వక్షస్థలం స్వామి యొక్క వక్షస్థలానికి మనసు ప్రేరేపింపబడి స్వామి చేత పెరుమాళ్ళు వక్షస్థలాన్ని వేదాంత దేశకుల వారికి దర్శింపచేయగా ఆ వక్షస్థలాన్ని సేవించినటువంటి వేదాంత దేశకుల వారు దానిని అనుభవించి అందంగా దాని వైభవాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ శ్లోకాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీశ్రీరం గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి తల్లి. శ్రీవత్సేన ప్రథిత విభవం శ్రీపదన్యాసధన్యం మధ్యం బాహో
మణివరరుచా రంజితం రంగధామ్నః సాంద్రఛాయం తరుణ తులసీ చిత్రయా వైజయంత్యా సంతాపం మే శమయతి ధియః చంద్రికోదారహారం శ్రీవత్సేన ప్రదిత విభవం శ్రీపదన్యాసధన్యం మధ్యం బాహోర్మణివరరుచారంజితం రంగధామ్నః సాంద్రఛాయం తరుణ తులసీ చిత్రయా వైజయంత్యా సంతాపం మే శమయతి ధియః చంద్రికోదారహారం. రంగనాథుని యొక్క వక్షస్థలాన్ని సేవించినటువంటి వేదాంత దేశికుల వారు ఆ వైభవాన్నంతటినీ కూడా అనుభవించి మైమరిచిపోయి సంతాపం మే సమయతి ధియః నా మనసు యొక్క బుద్ధి యొక్క సంతాపము తాపాన్నంతటినీ కూడా సమయింపచేస్తోంది. ఈ వక్షస్థలము రంగనాథుని యొక్క వక్షస్థలము నా మనసులో ఉన్నటువంటి తాపాన్నంతటినీ కూడా తీరుస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలా ఉంది రంగనాథుని యొక్క వక్షస్థలము అంటే 5 విశేషణములతోటి ఆ రంగనాథుని యొక్క వక్షస్థలాన్నంతటినీ కూడా కొనియాడుతున్నారు వేదాంత దేశికుల వారు. శ్రీవత్సేన ప్రదిత విభవం అని ఒక విశేషణము, శ్రీపద వ్యాసధన్యం అని 2వ విశేషణము, మణివరరుచారంజితం అని ఒక 3వ విశేషణాన్ని, సాంద్రఛాయం తరుణ తులసి చిత్రయా వైజయంత్యా అనేటటువంటి 2 విశేషణాలను వేస్తున్నారు. ఆ వక్షస్థలాన్ని సేవిస్తూ ఉంటే ముందు అక్కడ వేదాంత దేశకుల వారికి శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కనిపిస్తుంది. సేవ సాగిస్తూ ఉంటే దానిని అనుభవిస్తున్నారు. దాంతో వేదాంత దేశకుల వారు చెప్తున్నారు, శ్రీవత్సేన ప్రదిత విభవం, పరమాత్మ ఉభయ విభూతి నాయకుడండి. లోకాలన్నిటికీ కూడా ఈశుడాయన, సర్వేశ్వరుడాయన, లోకాలన్నిటినీ కూడా తన అధీనంలో ఉన్నటువంటి వాడు, సర్వైశ్వర్యము తనదిగా కలిగినటువంటి వాడు. ఆ వైభవాన్నంతటినీ కూడా అదిగో శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ మనందరికీ కూడా తెలియచేస్తోంది. ఈయనే సర్వేశ్వరుడు, ఉభయ విభూతి నాయకుడు ఈయనే అనేటటువంటి విషయం ఎలా మనకి అర్థమవుతుంది, ఎలా తెలుస్తుంది అంటే అక్కడ ఉన్నట్టు పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ ప్రదిత విభవం అందరికీ తెలియచేస్తోందట. ఇదిగో ఉభయ విభూతులు కూడా ఈయనవే, ఈయన సర్వైశ్వర్యానికి అధిపతి ఈయనే అనేటటువంటి విషయం ఆ పుట్టుమచ్చ ప్రదిత విభవం నలుదిక్కుల అందరినీ పిలిచి అందంగా తెలియచేస్తోంది. ఈయనే ఉభయ విభూతి నాయకుడు, ఈయనే సర్వైశ్వర్యం కలిగినటువంటి వాడు అని చాటి చెబుతోంది ఆ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ. ఇక ఆ వక్షస్థలం ఎలాంటిది అంటే ధన్యమైనటువంటిది, ఒక ధన్యత కలిగిందండి ఆ వక్షస్థలానికి. దేనివల్ల? శ్రీపదన్యాస ధన్యం. లక్ష్మీదేవి అటు ఇటు తిరుగాడుతూ ఉంటే లక్ష్మీదేవి యొక్క పాదములకి ఉన్నటువంటి ఆ లత్తుక చిహ్నములన్నీ కూడా వక్షసీమలో కనిపిస్తూ ఉంటే శ్రీపదన్యాస ధన్యం, లక్ష్మీదేవి యొక్క అడుగుల చేత ధన్యమైనటువంటి వక్షసీమ అది. మధ్యం బాహోర్ మణివరరుచారంజితం రంగధామ్నః మధ్యోర్బాహోః. వక్షస్థలము అని నేరుగా చెప్పకుండా వేదాంత దేశకుల వారు రంగధామ్నః రంగనాథుని యొక్క మధ్యం బాహోః బాహువుల యొక్క మధ్య భాగము అని వక్షస్థలాన్ని కొనియాడుతున్నారు. అది ఎలా ఉంది అంటే
మణివర రుచారంజితం, చక్కగా రంజిల్లుతోంది అంటే ప్రకాశిస్తోంది, గొప్ప కాంతితోటి ప్రకాశిస్తోంది. ఏ కాంతితోటి ప్రకాశిస్తోంది అంటే మణివర రుచ, మణుల అన్నిటిలో కూడా వర శ్రేష్టమైనటువంటి మణి చేత, మణి యొక్క కాంతి చేత, రుచ అంటే కాంతి చేత, రంజితం ప్రకాశిస్తోంది. మణులన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటి మణి ఏది అంటే కౌస్తుభము అనేటటువంటి మణి. పాల సముద్రాన్ని చిలుకుతున్న మందరగిరి వేసి చిలుకుతున్నటువంటి అమృతం కోసం సముద్ర మథనం చేసినటువంటి సందర్భంలో సముద్రంలో ఉన్నటువంటి మణుల అన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటి కౌస్తుభం అనేటటువంటి మణి ఆ సముద్ర మథనం నుండి సందర్భంలో బయటికి రాగా అది పరమాత్మ స్వీకరించాడు, పరమాత్మకి చెందిందిగా భావన చేసి పరమాత్మ స్వీకరించాడు. ఆ కౌస్తుభమణి యొక్క కాంతుల చేత రంజితం ప్రకాశించేటటువంటి రంగనాథుని యొక్క వక్షస్థలాన్ని సేవిస్తున్నాం. తరుణ తులసి చిత్రయా బాగా పచ్చటి తులసి చేత చిత్రమైనటువంటి కాంతులతోటి నిండినటువంటిది. అంటే ఆయనకి తులసి మాలలు సమర్పిస్తే ఆ తులసి పచ్చదనం కాంతి అంతా కూడా వక్షసీమలో ప్రసరిస్తూ ఒక చిత్రమైనటువంటి ఒక కాంతి కలిగినటువంటిది ఆ వక్షసీమ. వైజయంత్యా సాంద్రఛాయాం, ఈ తులసి మాలకలు వైజయంతి అనేటటువంటి వనమాల చేత సాంద్రఛాయాం చక్కని కాంతి కలిగినటువంటిది ఆ వక్షసీమ. అలాంటి వక్షసీమను మేము సేవిస్తున్నాము. అంతేకాకుండా చంద్రికోదారహారం, చంద్రిక ఉదారహారం, వెన్నెలను కురిపించేటటువంటి ముత్యాల హారములు కలిగినటువంటి వక్షసీమ. ఆ ముత్యములు ఎలా ఉన్నాయంటే తెల్లగా ఉన్నాయి. ఆ తెలుపును చూస్తూ ఉంటే పౌర్ణమి, శరత్కాలంలో పౌర్ణమి రోజు చంద్రకాంతులు వెన్నెలలు ఎలా అయితే తెల్లగా ఉంటాయో అలా రంగనాథుడి యొక్క వక్షసీమను అలంకరించినటువంటి ముత్యాల హారముల యొక్క కాంతి చంద్రికోదారం, చంద్రకాంతులతోటి వెన్నెలతోటి సమానంగా వెన్నెలను మించినటువంటి కాంతులను ప్రసరింపచేసేటటువంటి ముత్యాల హారములు కలిగినటువంటి వక్షసీమ. అలాంటి ఆ వక్షసీమ చంద్రకాంతులను విరజిమ్ముతూ సాంద్రఛాయాం పచ్చని వర్ణాన్ని, మనసుకి హాయిని కలిగించేటటువంటి దట్టమైనటువంటి కాంతులను విరజిమ్ముతూ సంతాపం మే శమయతి ధియాహ సంతాపం మే ధియాహ సంతాపం శమయతి, నా యొక్క మనసు యొక్క సంతాపాన్నంతటినీ తాపాన్నంతటినీ కూడా శమయతి తొలగిస్తోంది అని రంగనాథుని యొక్క వక్షస్థలాన్ని అందంగా అనుభవిస్తూ చెప్తున్నారు. ఆ వక్షస్థీమ ఎలా ఉంది అంటే విశాలమైనటువంటి ఒక ప్రదేశం. ఎన్నో మాలికల చేత, ముత్యాల సరాల చేత, బంగారు ఆభరణాల చేత, శ్రేష్టమైనటువంటి మణుల చేత అలంకరింపబడినటువంటి వక్షసీమ. అంతేకాదు లక్ష్మీదేవికి నివాస స్థానమైనటువంటి వక్షసీమ. అంతేకాదు పరమాత్మ ఆధిరాజ సూచకంగా, ఆయన పరత్వ సూచకంగా శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ ఉభయ విభూతి నాయకత్వాన్ని, సర్వైశ్వర్యకత్వాన్ని తెలియచేసేటటువంటి శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి వక్షసీమ. ఆ వక్షసీమను సేవిస్తున్నారు వేదాంత దేశికుల వారు. ఆ వక్షసీమలో అభినవేశాన్ని పొంది అనుగ్రహించినటువంటి వారు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని అంతటినీ కూడా శ్లోకంలో అనుగ్రహించారు. అగలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగై ఉరైమార్భాక్షరం కూడా పరమాత్మని విశ్లేషించి ఉండకుండా ఆ వక్షసీమను లోనే నిత్య నివాసం చేస్తూ నేను విడిచి ఉండలేను, ఈయనని విడిచి ఉండలేను, పరమాత్మని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను అని పద్మావతీదేవి నిత్య నివాసం చేసేటటువంటి వక్షసీమ అది. ఎందుకు తల్లి అక్కడే ఉంటూ కూడా నేను దీనిని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను అంటే ఆ వక్షసీమ అంత భోగ్యంగా, వక్షస్థలంలో ఉండేటటువంటి భోగ్యత అంతదంది. ఏదైనా మంచి విషయాన్ని మనం అనుభవిస్తున్నటువంటి సందర్భంలో, ఏదైనా మంచి విషయాన్ని కనుక మనం ఆస్వాదిస్తున్నటువంటి సందర్భంలో ఇది ఇంకా అది ఆస్వాదిస్తూనే దీని విశ్లేషాన్ని నేను భరించలేను అని ఎలా అయితే మనం అనుకుంటూ ఉంటామో అలా
లక్ష్మీదేవికి సౌఖ్యాన్ని ప్రసాదించేటటువంటి వక్షసీమ, పరమభోగ్యాన్ని ప్రసాదించేటటువంటి వక్షసీమ. అందుకే క్షణమైనా విశ్లేషించడానికి నా తరం కాదు, నేను ధరించి ఉండలేను, దానిని విశ్లేషించి నేను ధరించి ఉండలేను అని అక్కడ ఉంటూనే ఆమెను నిత్యము కూడా అనుభవిస్తూ ఉంటుంది. అలాంటి వక్షసీమను దేశకుల వారు ఆస్వాదిస్తూ అనుగ్రహిస్తున్నారు. 5 విశేషణాలతోటి ఈ వక్షసీమనంతటినీ కూడా వర్ణిస్తున్నారు. శ్రీవత్సేన ప్రదిత విభవం, పరమాత్మకి శ్రీవత్సాంకుడు తిరుమరుమార్భన్ అని తిరునామాలు. అలా గొప్పగా కీర్తింపబడేటటువంటి పరమాత్మ యొక్క శ్రీవత్సం, పరమాత్మ యొక్క వైభవాన్నంతటినీ పరత్వ వైభవాన్నంతటినీ కూడా తెలియచేసేటటువంటి శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ ఆ వక్షస్థలంలో ప్రకాశిస్తోందండి. ఇది పరమాత్మకు ఉన్నటువంటి ఐశ్వర్యానికంతటికీ కూడా సూచకంగా ఉండేటటువంటి ఒక చిహ్నము అనేటటువంటి విషయాన్ని చెప్తారు. శ్రీవత్సం అంటే వక్షస్థలంలో ఉండేటటువంటి శ్వేత రోమములతో ఉండేటటువంటి ఒక పుట్టుమచ్చ. ఆయనేమో నీలమేఘ నిభుడిగా ఉంటాడు. నల్లని వర్ణంలో, మేఘవర్ణంలో పరమాత్మ వేయించేసి ఉంటే, ఆయన వక్షసీమలో తెల్లని రోమములతోటి ఒక పుట్టుమచ్చ ఉంటుంది. దానిని శ్రీవత్సము అంటారు. అసలు ఆ వక్షసీమయే పెద్ద విశాలమైనటువంటి పెద్ద సముద్రంలా ఉంటుంది. ఆ సముద్రంలో ఈ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చని చూస్తూ ఉంటే ఆ సముద్రంలో ఏర్పడినటువంటి ఒక చిన్న సుడా అన్నట్టుగా ఉంటుంది, సుడిగుండంలా ఉంటుంది. ఈ శ్రీవత్సం అనేటటువంటి శ్వేత రోమములతో ఉండేటటువంటి సుడి ఆ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ. పరమాత్మ యొక్క వక్షసీమను ఎలా పెద్దలందరూ కూడా అభివర్ణించారు, ఎలా అనుభవించారు అంటే, శ్రీరంగనాథుని యొక్క వక్షసీమ మందర పర్వతం చేత చిలకబడేటటువంటి పాల సముద్రం లాంటిది. ఆ పాల సముద్రంలో మందరగిరి వేసి మధిస్తూ ఉంటే ఆ మందరగిరి యొక్క మథనం చేత సముద్రంలో అక్కడక్కడక్కడ సుడులు ఏర్పడుతున్నాయండి. ఆ సుడులే ఏర్పడినటువంటి సౌందర్య సుడే ఈ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ అని చెప్తున్నారు. రంగనాథుని యొక్క వక్షసీమను ఒక సముద్ర మదనం, ఆనాడు పాల సముద్రాన్ని మధిస్తే, మందరగిరి పర్వతం చేత మధిస్తే ఎలా సన్నివేశం ఉందో ఆ సన్నివేశం అంతా కూడా రంగనాథుడి యొక్క వక్షసీమలో మేము చూస్తున్నాం. ఆయన వక్షసీమ ఏమో విశాలంగా ఎత్తుగా ఉంటుందండి. వక్షసీమ అది మందర పర్వతంతో చిలకబడేటటువంటి పాల సముద్రం వంటిది. హారస్పారితపేన మంసులహారీ మలర్ధి ముక్తా ఫలశ్రేణీ సీకర దుర్దినం తత ఇతో వ్యాకీర్ణరత్నోత్కరం ఆవిః కౌస్తుభలక్ష్మిరంగవసతేః నిస్సీమభూమాద్భుతం వక్షో మందరమధ్యమానజలధి శ్లాఘం విలోకేమహీ. భట్టర్ వారు రంగనాథుని యొక్క వక్షస్థలాన్ని సేవిస్తూ, ఇది వక్షసీమలా కనిపించడం లేదండి, ఆనాడు మందర పర్వతం చేత చిలకబడినటువంటి పాల సముద్రంలా కనిపిస్తోంది అని చెప్తున్నారు. ఆనాడు పరమాత్మ అమృతాన్ని, దేవతలకు అమృతాన్ని ప్రసాదింపచేయడం కోసం తాను నివసించేటటువంటి పాల సముద్రాన్నే చిలకమని ఒక యోజన సలహాను దేవతలకి ఇస్తే, దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క కటాక్షం చేత ఎక్కడో ఉన్నటువంటి మందరగిరిని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలో వేసి వాసుకిని తాడుగా చేసుకొని దేవతలు ఒక పక్షాన, దానవులు ఒక పక్షాన చేరి పరమాత్మ అనుగ్రహంతో ఆ మందరగిరిని చిలుకుతూ ఉంటే, పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే అందులో నురగ, తెల్లటి నురగ అంతా కూడా నలుదిక్కులా వ్యాపించిందట. ఆ పాల సముద్రం యొక్క కెరటములు, తెల్లగా కాంతులతోటి ఉండేటటువంటి పాల సముద్ర కెరటములు ఎగిసి పడుతున్నాయట ఆనాడు. అంతేకాకుండా ఆ లోపల ఉన్నటువంటి ఆ రత్నములన్నీ కూడా బయటకి వస్తున్నాయి. సముద్రంలో ఉన్నటువంటి ఆ రత్నములన్నీ కూడా బయటికి వస్తున్నాయట. పాల సముద్రాన్ని చిలికినటువంటి సందర్భంలో కొంతసేపు అయ్యాక ఆ పాల సముద్ర క్షీరసాగర మథనం నుండి కౌస్తుభం అనేటటువంటి రత్నం ఆవిర్భవించిందట. లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించిందట.
అవన్నిటినీ మనసులో ఉంచుకున్నటువంటి భట్టర్ వారు ఆనాడు పాల సముద్రాన్ని మందరగిరితోటి పాల సముద్రాన్ని మదించినటువంటి ఆ సన్నివేశం అంతా కూడా రంగవసతే నిస్సీమ భూమాద్భుతం వక్షో మందర మధ్యమాన జలధి శ్లాఘం విలోకే మహీ. నిస్సీమ భూమి ఆ అవధి లేనటువంటి గొప్పతనం చేత అద్భుతం ఆశ్చర్యకరమైనటువంటి రంగవసతే రంగనాథుని యొక్క వక్షస్థలము మందర మధ్యమాన జలదిహి మందర పర్వతం చేత చిలకబడుతున్నటువంటి సముద్రం యొక్క శ్లాఘం కీర్తి వంటి కీర్తి కలిగినటువంటిది. ఆనాడు సముద్రం పాల సముద్రం మందర పర్వతం చేత చిలకబడినప్పుడు ఎలాంటి కీర్తి పొందిందో ఈనాడు మేము రంగనాథుని యొక్క వక్షస్థలము కూడా అలాంటి గొప్ప కీర్తి పొందిందండి. అలా మేము రంగనాథుని యొక్క వక్షసీమను సేవిస్తున్నాము అంటున్నారు. మరి పాల సముద్రాన్ని చిలికినప్పుడు నురగ తెల్లటి నురగ అటు ఇటు నలుదిక్కులా వ్యాపించిందన్నారు కదా. ఈ వక్షసీమలో కూడా మరి అలాంటి నురగ ఉందా? మరి పోలుస్తున్నారు కదా, పాల సముద్రం మందరగిరితోటి చిలకబడినటువంటి పాల సముద్రంతో పోలుస్తున్నారు కదా. మరి ఈ వక్షసీమలో కూడా అలాంటి తెల్లటి నురగ ఉండాలి కదా. అంటే హారస్పారిత పేనం ముత్యాల హారాలు అనేటటువంటి హారముల చేత స్ఫారిత విస్తరింపబడినటువంటి పేనం అంటే నురుగు. అలాంటి నురుగు కలిగినటువంటిది వక్షసీమ. రంగనాథుడికి ముత్తుత్తామమం అని అనేక ముత్యాల హారాలు ధరింపచేస్తే ఆ వక్షసీమలో ఉన్నటువంటి ముత్యములన్నీ కూడా విస్తరింపబడినటువంటి పేనం తెల్లటి నురగలా కనిపిస్తున్నాయట భట్టర్ వారికి. అంతేనా, ఆనాడు సముద్ర మథనం చేస్తూ ఉంటే తెల్లటి కెరటములన్నీ కూడా నేలకు వచ్చి తీరానికి వచ్చి తాగుతున్నాయి కదా. మరి ఈ వక్షసీమలో కూడా కెరటములు ఉన్నాయా అంటే అంశులహరి మాలర్ధి ముక్తాఫలశ్రేణి అంశు కాంతులు అనేటటువంటి లహరి కెరటములు అన్నీ కూడా వచ్చి చేరుతున్నాయి. వక్షసీమలో సహజంగా తెల్లటి కాంతి, బంగారు వర్ణంలో కాంతి, నీలమేఘశ్యామ నిభతో ఉండేటటువంటి కాంతి, ఆ వక్షసీమలో ఉన్నటువంటి కాంతులన్నీ కూడా కెరటాలలా వచ్చి తాకుతున్నాయండి మమ్మల్ని అంటున్నారు. మాలా వృద్ధి ముక్తాఫలశ్రేణి సీకర దుర్దినం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే ఆ ప్రాంతమంతా ఏమైపోయింది అంటే ఆ పాల సముద్రాన్ని చిలకడం వల్ల వచ్చినటువంటి బిందువులు, పాల బిందువులు, క్షీర బిందువులంతా కూడా ఆ ప్రాంతమంతా కూడా అలుముకొని అక్కడ ఏమీ కనిపించకుండా, అంటే ఆ పాల సముద్రం నుండి వచ్చినటువంటి ఆ పాల క్షీర తుంపరలన్నీ కూడా ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా నింపేశాయి. ఆనాడు పాల సముద్రాన్ని మందర పర్వతంతో చిలుకుతూ ఉంటే మరి రంగనాథుడి వక్షసీమను కూడా అలా పోలుస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా క్షీర తుంపరలు, క్షీర బిందువులు కనిపించాలి కదా. అంటే అవి లహరి మాలారుద్ధి ముక్తాఫలశ్రేణి సీకర దుర్దినం వరసలతో ఉన్నటువంటి వృద్ధి అంటే తెల్లటి కాంతులను సమృద్ధిగా కలిగినటువంటి ముక్తాఫల ముత్యముల యొక్క శ్రేణి పరంపరలనేటటువంటి సీకరహ బిందువుల చేత దుర్దినం వ్యాపింపబడినటువంటిది. ఇక్కడ కూడా పాల బిందువులు, క్షీర బిందువులు ఉన్నాయండి. ఆ ముత్యాల హారాలలో ఉన్నటువంటి ముత్యాలన్నీ కూడా రంగనాథుడి యొక్క వక్షసీమను అంతటినీ కూడా అలుముకొని ఆ క్షీర బిందువులు ఆనాడు క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే క్షీర బిందువులంతా ఆ ప్రదేశాన్నంతా వ్యాపించినట్టుగా ఈనాడు రంగనాథుడు ధరించినటువంటి ముత్యాల సరాలలో ఉండేటటువంటి ముత్యములన్నీ కూడా అంతటా వ్యాపించి అక్కడ క్షీర బిందువులుగా కనిపిస్తున్నాయి అంటున్నారు. తతః ఇతో ఇతః అంతటా వ్యాకీర్ణ విస్తరించి ఇంకా మరి ఆ పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే లోపల ఉన్నటువంటి రత్నములన్నీ కూడా మన బయటకి వచ్చి తీరానికి చేరుతున్నాయి. ఇక్కడ కూడా మరి రత్నాలు బయటకు వచ్చి చేరుతున్నాయి. అంటే తతయితో వ్యాకీర్ణ రత్నోత్కరం. అవునండి, వక్షసీమలో అంతటా వ్యాపించినటువంటి రత్నములు, ఆయా ఆభరణాలలో ఉన్నటువంటి రత్నములన్నీ కూడా
అక్కడక్కడ రాసులుగా పోసినటువంటి తీరంలో పాల సముద్రాన్ని మధించేటటువంటి పాల సముద్రం తీరంలో రాసులుగా పడి ఉన్నటువంటి రత్నాలుగా మాకు కనిపిస్తున్నాయి అంటున్నారు. మన ఆనాడు పాల సముద్రాన్ని చిలికితే కౌస్తుభమణి బయటకు వచ్చింది, లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అంటే ఆవిహి కౌస్తుభల లక్ష్మీ లక్ష్మీ రంగవసతే నిస్సీమ భూమాద్భుతం. ఇక్కడ కూడా అవన్నీ ఆవిర్భవిస్తున్నాయండి. కౌస్తుభమణి ఇక్కడ పరమాత్మ వక్షసీమలో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ మందరగిరిని పాల సముద్రాన్ని మందరగిరితోటి మదిస్తే ఆవిర్భవించినట్టుగా కౌస్తుభమణి ఇక్కడ కనిపిస్తోంది. లక్ష్మీదేవి కూడా ఇక్కడే ఆవిర్భవించినట్టుగా ఈ వక్షసీమలో ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రంగ నిస్సీమ భూమా అద్భుతము. ఏం అద్భుతము! ఈ అద్భుతానికి ఆశ్చర్యానికి అవధి ఉందా? ఆయన వక్షసీమ యొక్క సౌందర్యానికి అవధి ఉందా? అనుభవానికి అవధి ఉందా? నిస్సీమ భూమాద్భుతం. ఏం కావాలంటే అవన్నీ కూడా ఇందులోనే చూడొచ్చు. సముద్ర మదన వృత్తాంతాన్ని అంతటినీ కూడా ఇందులోనే రంగనాథుడు దర్శింపచేస్తున్నాడు. హారస్పారిత ఫేణము, చక్కటి నురగ, తెల్లటి నురగ, ఆయన ధరించినటువంటి హారములన్నీ వైపులా వ్యాపించి ఉండడం వల్ల చక్కటి తెల్లటి నురగ కనిపిస్తోంది. అంశులహరి కాంతులు అనేటటువంటి ఈ కెరటములు ఇక్కడ కనిపిస్తున్నాయి. మాలర్ధి ముక్తాఫల శ్రేణి సీకర దుర్దినం. ముత్యములన్నీ కూడా అంతటా వ్యాపించి ఆనాడు క్షీర బిందువులు అంతటా వ్యాపించినట్టుగా కనిపిస్తున్నాయి. తతాయితో వ్యాకీర్ణ రత్నం, అక్కడక్కడ రత్నములన్నీ కూడా తీరానికి వచ్చి చేరినట్టుగా రంగనాథుని యొక్క వక్షసీమలో రత్నములన్నీ కనిపిస్తున్నాయి. ఆవిహి కౌస్తుభ లక్ష్మి కౌస్తభము లక్ష్మి ఇక్కడే ఆవిర్భవించినట్టుగా ఇక్కడ నిత్య నివాసం చేస్తున్నాయి. రంగవసతే నిస్సీమ భూమాద్భుతం విలోకే మహి. అలాంటి రంగనాథుని యొక్క అద్భుతమైనటువంటి ఆ వక్షసీమను మేము సేవిస్తున్నాం. ఇంతకీ ఎలా ఉంది ఇది అంటే వక్షో మందర మధ్యమాన జలధిశ్లాఘం. రంగనాథుని యొక్క రంగవసతే వక్షో మందర మధ్యమాన జలది పాల సముద్రంలో మందరగిరి మధ్యలో ఉంచి చిలికినప్పుడు ఎటువంటి గొప్పతనాన్ని కలిగిందో ఆ క్షీరసాగరము, ఆ వైభవం అంతా కూడా కలిగినటువంటి వక్షసీమను ఈనాడు మేమందరం కూడా ఇక్కడ సేవిస్తున్నాము అని భట్టర్ వారు చెప్పారు. అలా ఆ పాల సముద్రంలో పాల సముద్రాన్ని మదించినప్పుడు ఏర్పడినటువంటి ఒక చక్కటి సుడిగుండము ఈ శ్రీవత్సము. ఆయన వక్షస్థలమేమో నల్లగా మేఘవర్ణంలో ఉంటుంది. ఈ శ్రీవత్సమేమో తెల్లటి రోమములతోటి ఒక అందమైనటువంటి సుడిగుండంలా కనిపిస్తోందండి. అద్భుతమైనటువంటి సౌందర్యం అంతా కూడా కేంద్రీకృతమైనటువంటి సుడిగుండంలో కూడా కనిపిస్తోంది. అలాంటి శ్రీవత్సేన ప్రథిత విభవం అందరికీ కూడా ఇదిగో ఈయనే ఐశ్వర్యవంతుడు. తిరువిల్ల లక్ష్మీ సంబంధం కలిగినటువంటి లక్ష్మీ ఉభయ విభూతి నాయకత్వము కలిగినటువంటి వాడు, సర్వైశ్వర్యము తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఈయనే అని ఆ శ్రీవత్సము అందరికీ ఆ వైభవాన్ని, ఆ విభవాన్ని, ఐశ్వర్యాన్ని లోకంలో చాటి చెప్తోంది. లోకంలో మామూలుగా ఎవరికైనా వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉంటే వారికి గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది అని లోకంలో ఒక నానుడి, సాముద్రిక లక్షణ శాస్త్రం ప్రకారం ఎవరికైతే వక్షస్థలం మీద పుట్టుమచ్చ ఉంటుందో వారు గొప్ప ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. పరమాత్మ సర్వైశ్వర్యానికి ఆయన నాథుడు, సర్వైశ్వర్యము ఆయనది అని చెప్తున్నట్టుగా ఈ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ ఆయన వక్షస్థలంలో విరాజిల్లుతోందండి. ఈయనే లోకనాథుడు, ఈయనే సర్వైశ్వర్య నాథుడు, ఈయనే ఉభయ విభూతి నాయకుడు అనేటటువంటి విషయం ఆ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ అందరికీ పిలిచి తెలియచేస్తోంది. శ్రీవత్సేన ప్రతిత విభవం. ఆ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ లోకనాథుడు, సర్వ ఉభయ విభూతి నాయకుడు అని చెప్తూ ఉండగా శ్రీపధన్యాసధన్యం, లక్ష్మీదేవి వేయించేసి ఉండడం వల్ల ధన్యమైంది అని చెప్పడం లేదు ఇక్కడ దేశికుల వారు. ఆవిడ పాదార బిందముల యొక్క న్యాసము, ఆ పాదార బింద ఆవిడ నడవగా వక్షసీమనంతటినీ కూడా నడవగా
ఆ వక్షసీమలో ఆవిడ పాదార విందముల యొక్క గుర్తులు లత్తుక ఆవిడ పారాణి యొక్క చిహ్నములో ఆ వక్షసీమ అంతా కూడా అలుముకొనగా తద్వారా ధన్యమైనటువంటి వక్షసీమ అని అంటున్నారు దేశికుల వారు. ఎందుకు ఇలా పాదార విందముల యొక్క చిహ్నములు అని ఎందుకో చెప్తున్నారు అంటే, వేదాంతా తత్వచింతామురభిదురసి యత్పాద చిహ్నైస్తరంతి. వేదాంతులందరూ కూడా ఎవరు ఎవరు పరాత్పరుడు, ఎవరు పరతత్వము, ఏది పరతత్వము, ఏది పరతత్వము అంటే ఎవరి వక్షస్థలంలో లక్ష్మీదేవి పాద చిహ్నములు ఉంటాయో అతనే పరాత్పరుడు అని ఈ వక్షసీమను చూసి వేదాంతాహ తత్వచింతామురవిదురసి యత్పాద చిహ్నై తరంతి. వేదాంతులు చేసేటటువంటి ఆ చింతనమంతా కూడా గట్టు దాటుతోంది. అంటే ఒక కొలికి వస్తోంది, ఒక నిర్ణయానికి ఎలా రాగలుగుతున్నాయి అంటే మురభిత్ ఉరసి యత్పాద చిహ్నై. రంగనాథుడి యొక్క ఉరసి వక్షసీమలో ఉన్నటువంటి ఈ పాద చిహ్నములను చూసే వేదాంతులందరూ కూడా వారు చేసేటటువంటి ఆ చింతనను, పరతత్వ విచారణను ముగిస్తున్నారు. అంటే పరాత్పరుడు ఈయనే సుమా అనేటటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఎలా? ఈయన వక్షసీమను సేవించారు, రంగనాథుడి యొక్క వక్షసీమను సేవించారు. అక్కడ లక్ష్మీదేవి యొక్క చిహ్నములు కనిపిస్తున్నాయి, పాద చిహ్నములు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓహో, లక్ష్మీనాథుడు ఈయనే అనమాట, ఈయనే పరతత్వం అనమాట అనేటటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నారు వేదాంతులందరూ కూడా. అందుకని ఇక్కడ శ్రీపదన్యాస ధన్యం, శ్రీదేవి యొక్క పదన్యాసముల చేత ధన్యమైనటువంటి వక్షసీమ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆవిడ పెట్టుకున్నటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వక్షసీమ మనం పరిశీలనగా చూస్తే లక్ష్మీదేవి పాదాలకు ఉండేటటువంటి పారాణి ముద్రలు కలిగినటువంటి వక్షసీమ ఇది అని చెప్పడం వల్ల ఆ వక్షసీమకు ఒక అతిశయాన్ని ఆ లక్ష్మీదేవి యొక్క పాదార విందముల యొక్క చిహ్నములు కలగచేస్తున్నాయి. కాబట్టి శ్రీపదన్యాసధన్యం, అతిశయించినటువంటి ఒక అతిశయం కలిగినటువంటి ఆ వక్షసీమ లక్ష్మీదేవి సంబంధం కలిగినటువంటిది, లక్ష్మీదేవి యొక్క పద చిహ్నములు కలిగినటువంటిది ఆ వక్షస్థలము అంటున్నారు. అసలు ఈ వక్షస్థలం అనేటటువంటిది శ్రీరంగనాయకికి ఒక లలిత గృహము, క్రీడాగృహము, ఆవిడ విలాసంగా ఉండడానికి, వేయించేసి ఉండడానికి ఒక చక్కటి గృహం ఇది ఆయన వక్షస్థలము అని చెప్తున్నారు యామునాచార్యుల వారి స్తోత్ర రత్నంలో. చకర్ధయస్య భవనం భుజాంతరం తవ ప్రియం ధామ యదీయ జన్మభూః జగత్సమస్తం యదపాంగ సంశ్రయం యదర్థమంభోదిరమంధబంది చ. తల్లి లక్ష్మీదేవి యొక్క భవనం భుజాంతరం, చకర్ధ యస్య భవనం భుజాంతరం, పరమాత్మ యొక్క భుజముల మధ్య ఉన్నటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో అది లక్ష్మీదేవి యొక్క భవనము అనేటటువంటి విషయాన్ని యామునాచార్యుల వారు స్తోత్రరత్నంలో అనుగ్రహిస్తే ఆ విషయాన్నే భట్టర్ వారు అందంగా ఒక శ్లోకంలో చెప్తారు. మలయజససిలిప్తం మాలతీదామతల్పం సుమణి సరవితానం కౌస్తుభస్వస్తి దీపం ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం చ లక్ష్మీలలితగృహం ఉపాసే రంగ సర్వం సహోరః. రంగ సర్వం సహ ఉరహ ఉపాస్మహే. రంగ సర్వం సహ, రంగనాథుడి యొక్క ఉరహ వక్షస్థలాన్ని ఉపాస్మహే అనుసంధిస్తున్నాము, సేవిస్తున్నాము అంటున్నారు. ఈ రంగనాథుడి యొక్క వక్షస్థలం ఎలాంటిది అంటే లక్ష్మీ లలిత గృహం. లక్ష్మీదేవి యొక్క విలాసానికి ఏర్పరిచినటువంటి ఒక గృహము, మందిరము, ఆవిడ విలాస భవనము ఈ వక్షస్థలము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక విలాస భవనాల్లో రాజు రాణి, చక్రవర్తి యొక్క పట్టమహిషి విలాసంగా ఉండడానికి రాణుల కోసం రాజులు, చక్రవర్తులు ఒక విలాస భవనాన్ని వారు ఉండే భవనం వేరుగా ఉంటుంది, విలాస భవనం వేరుగా ఉంటుంది. ఈ విలాస భవనంలోకి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటే పరిమళాలన్నీ కూడా అద్భుతంగా పరిమళాలు వీస్తూ ఉంటాయి. చందన పరిమళము, అక్కడ పచ్చకర్పూర పరిమళము, ఆ విలాస గృహంలోకి వెళుతూ ఉంటేనే ఆ పరిమళాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అక్కడ అందమైనటువంటి హంసతూళిక పానుపులు ఏర్పరిచి ఉంటారు.
ఆ హంసతూళికా పాన్పు మీద చక్కటి పరిమళభరితమైనటువంటి పుష్పములన్నిటినీ కూడా పేర్చి ఉంటారు హంసతూలికా పాన్పు మీద. ఆ తర్వాత ఆ పాన్పుకి పైన మణులతోటి ఒక వితానాన్ని, మేల్కట్టు అనేటటువంటి ఒక వితానాన్ని ఏర్పరుస్తూ ఉంటారు. ఆ లలిత గృహాన్ని, ఆ విలాస గృహాన్ని మందిరంలో దీపాలతోటి అలంకరిస్తూ ఉంటారు. అంతేకాకుండా వారి ఆనందం కోసం చిత్ర విచిత్రమైనటువంటి చిత్రలేఖనాలను నిర్మించి ఆ చిత్రపటాలన్నింటినీ కూడా ఆ లలిత గృహంలో ఏర్పరచుకుంటుంటారు. రాజుకి, చక్రవర్తికి, పట్టమహిషికి సంబంధించినటువంటి వారికి ఇష్టమైనటువంటి చిత్రపటాలన్నింటినీ కూడా అలంకరించుకుంటూ ఉంటారు. అలాంటి ఒక విలాస మందిరంలో పట్టమహిషి తాను సేద తీరుతూ ఉంటుందండి అని మనం లౌకికంగా చూస్తూ ఉంటాం. అలా ఇక్కడ రంగ సర్వం సహ ఉరహ లక్ష్మీ లలిత గృహం, ఈ వక్షస్థలం, రంగనాథుడి యొక్క వక్షస్థలం ఏదైతే ఉందో అది లక్ష్మీదేవికి లలిత గృహము, నివాస స్థానము. చమత్కారం ఏమిటంటే నిహీనులము అంటే మనమందరికీ కూడా ఏది నివాస స్థానము అంటే ఆయన పాదార విందములు నివాస స్థానము. మనందరికీ ఆయన పాదార విందములు నివాస స్థానం అయితే లక్ష్మీదేవి ఎలాంటిది అంటే నారీణాముత్తమావధూ, అందరికన్నా ఉత్తమమైనటువంటి వారికి కూడా నివాస స్థానము ఆయనే అండి. పరమాత్మ అందరికీ నివాస స్థానమే. ఆయన పట్ల ఇష్టం ఉన్నటువంటి వారికి నివాస స్థానము, ఆయన అంటే ఇష్టం లేనటువంటి వారికి నివాస స్థానము, ఆయన దగ్గరికి చేరి ఆయన దగ్గర నుండి ఏదో ప్రయోజనములు కోరుకునేటటువంటి వారికి ఆయనే నివాస స్థానము, ఏమీ ప్రయోజనం లేకుండా ఆయనకే చెందినటువంటి వారము అనుకునేటటువంటి వారికి కూడా ఆయనే నివాస స్థానంగా ఉంటారు. ఆయన దగ్గరికి చేరి ఆయనని కోరుకునేటటువంటి వారికేమో మనలాంటి గత్యంతరం లేక అగతికులకేమో ఆయన పాదార విందములు నివాస స్థానమైతే నారీణాం ఉత్తమావధూహు అని చెప్పబడేటటువంటి శ్రీరత్నమైనటువంటి ఆ పిరాట్టికి ఆ పరమాత్మ యొక్క వక్షసీమ నివాసిస్తారు. తిరువిడమే మార్బుం, తిరువిడమే మార్బుం. తిరు లక్ష్మీదేవికి విడం అంటే ఆవిడ ఉండేటటువంటి భవనం ఏది, నివాస స్థానం ఏది అంటే మార్పు. పరమాత్మ యొక్క మార్బం, ఆయన యొక్క వక్షస్థలమే తిరువిడము, లక్ష్మీదేవికి నివాస స్థానము అని చెప్తారు. నమ్మాళ్ళ అద్భుతమైనటువంటి పాసురం. తిరువుడంబువాన్ సుడర్ సెందామరై కణ్ కై కమలం తిరువిడమే మార్వం అయనిడమే కొప్పూள் ஒரு விடமும் எந்தை பெருமானுக்கு அரணேயோ ஒரு இடம் ஒன்றొன்றி ఎన్నుల్ కలందానుకే. ఒక పాసురంలో చెప్తారు ఆళ్వార్లు, ఒరు ఇడము ఒన్రు, ఒక అవయము కూడా ఇన్రి తప్పకుండా, ఎన్నుల్ నా మనసులో, కలందానుక్కు కలిసి ఉన్నటువంటి, ఎందై పెరుమానుక్కు నా స్వామికి. పరమాత్మ అందరికీ నివాస స్థానం ఆయనే అండి. చమత్కారంగా చెప్తున్నారు ఆళ్వార్లు. పరమాత్మ అందరికీ నివాస స్థానం అండి. తిరు ఉడంబు, ఆయన దివ్యమంగళ విగ్రహము ఎలాంటిది అంటే వాన్సుడర్, మిక్కిలి తేజోమయమైనటువంటి దివ్యమంగళ విగ్రహము. తేజస్సుకంతటికీ కూడా అద్భుతమైనటువంటి తేజస్సు, లోకంలో గొప్పగా శ్లాఘించేటటువంటి తేజస్సు ఏదైతే ఉందో దానికి నివాస స్థానము తిరువుడంబు, ఆయన దివ్యమంగళ విగ్రహము ఆ తేజస్సుకి నివాస స్థానము. సెంతామరై, లోకంలో తెల్లని తామర పుష్పములు ఉంటాయి, అందమైనటువంటి తెల్లని తామర పుష్పములు ఉంటాయి. వాటికి నివాస స్థానం ఏమిటి అంటే పెరుమాళ్ళ యొక్క తిరు నేత్రములు వాటికి నివాస స్థానము. కమలం, ఎర్రని కమలములు ఉంటాయండి లోకంలో. ఆ అందమైనటువంటి ఎర్రని కమలములకి నివాస స్థానం ఏమిటి అంటే పరమాత్మ యొక్క శ్రీహస్తము, ఆ ఎర్రని కమలముల యొక్క నివాస. తిరువుడంబువాన్ సుడర్ సెందామరై కణ్ కై కమలం, ఎర్రని తామర పుష్పములు ఆయన శ్రీహస్తాలతో పోలి ఉంటాయి.
మార్వం. ఇక వక్షసీమ ఎవరికి నివాస స్థానము అంటే తిరుయిడం, మహాలక్ష్మికి శ్రీదేవికి వాసస్థానము ఆయన వక్షస్థలం. కొప్పూష్ అయ్యనిడం, కొప్ అయ్యనిడమే కొప్పూష్ ఆయన తిరునాభి ఎవరికి నివాస స్థానము అంటే అయన్ ఇడం. అయన్ అంటే అజుడు, అజునకు అంటే బ్రహ్మకి చతుర్ముఖ బ్రహ్మ. అయన్ అంటే చతుర్ముఖ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మకు నివాస స్థానం ఆయన కొప్పూష్ ఆయన తిరునాభి అండి. ఇక ఒరు ఇడం ఒకనొక మిగిలినటువంటి అవయవము అరన్ అరనుకో అర అరను అరన్ అరనేయో ఒరువిడం. రుద్రునికి మరొక స్థానము, పరమాత్మ యొక్క మరొక అవయవము ఆయనకి నివాస స్థానము. ఎందై పెరుమాన్ అలాంటి నా స్వామి శ్రీమన్నారాయణుడు ఒరువిడం ఒన్రుండ్రి ఒక్క అవయము కూడా విడిచిపెట్టకుండా ఎన్నుల్ కళందానుక్కే ఆయన దివ్యమంగళ విగ్రహంతో నా మనసులో వచ్చి చేరిపోయాడు పరమాత్మ. ఇప్పుడు ఆయనకి ఈడం ఏమైపోయింది అంటే నా మనసు ఆయనకి, నా హృదయము ఆయనకి నివాస స్థానం అయిపోయింది. లోకంలో ఉన్నటువంటి అతిశయించినటువంటి వాటి అన్నిటికీ కూడా నివాస స్థానంగా ఉండేటటువంటి సర్వేశ్వరుడికి నా మనసు ఇప్పుడు నివాస స్థానంగా చేసేసుకున్నాడు. ఎంత ఆశ్చర్యము. ఒరువిడం ఒన్రొన్రి ఎన్నుల్ కళందానుకే. ఒక అవయమును కూడా ఒక దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి ఒక అవయవాన్ని కూడా విడవకుండా నా ఎదలో కలిసి ఉన్నటువంటి, నా మనసులో, నా హృదయంలో కలిసి ఉన్నటువంటి స్వామి ఆశ్చర్యము. ఆయన లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయనే ఈడంగా నివాస స్థానంగా కలిగినటువంటి వాడు ఈనాడు నా మనసులో ఆయన నా హృదయాన్ని తన నివాస స్థానంగా ఏర్పరచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా లక్ష్మీదేవికి నివాస స్థానం ఏది, ఆవిడ లలిత గృహం ఏది అంటే శ్రీరంగ సర్వం సహా ఊరహ. రంగనాథుని యొక్క అద్భుతమైనటువంటి నిస్సీమ అవధి లేనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని కలిగించేటటువంటి రంగనాథుని యొక్క ఉరహ లక్ష్మీ లలిత గృహం, లక్ష్మీదేవికి విలాస మందిరం అండి అంటున్నారు. మరి ఈ విలాస మందిరానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ విలాస మందిరంలో ప్రవేశిస్తూ ఉంటే పరిమళం ఉండాలి, చక్కటి పూల పాన్పు ఉండాలి, చక్కగా వితానం ఉండాలి, దీపములతోటి అలంకరింపబడాలి, వారికి ఇష్టమైనటువంటి చిత్రలేఖనాలు చుట్టూ నలుదిక్కులా కూడా ఏర్పరచుకొని ఉండాలి కదా, వారి ఆనందం కోసం ఏర్పరచుకుంటారు కదా. అంటే అవన్నీ కూడా రంగనాథుని యొక్క వక్షస్థలంలో ఉన్నాయండి అని భట్టర్ వారు దానిని సేవిస్తూ అనుగ్రహిస్తున్నారు. మలయజ శశిలిప్తం, మలయజము చందనము, శశి అంటే పచ్చకర్పూరము అనే వీటితో పరిమళాలతోటి లిప్తం లేపనం చేయబడినటువంటిది. రోజు పెరుమాళ్ళకి తిరువారాధన సమర్పిస్తూ, రంగనాథుడికి తిరువారాధన సమర్పిస్తూ అర్చక స్వాములు చక్కటి చందనాన్ని పచ్చకర్పూరాన్ని వక్షస్థలంలో అద్దుతూ ఉంటారు. కాబట్టి చందన మలయజ శశిలిప్తం. లక్ష్మీదేవి లలిత గృహంలో ఘుమ్ 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 అని చక్కటి పరిమళం వస్తూ ఉంటుందండి. ఏమిటి ఆ పరిమళం అంటే రంగనాథుడి యొక్క ఆయన అలంకరించుకున్నటువంటి ఆ చందన పచ్చకర్పూరాల యొక్క లిప్తం లేపనంతో చేయబడింది ఆ వక్షస్థలము. కాబట్టి ఘుమ్ 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 అని చక్కటి పరిమళాలతోటి ఉంటుంది ఆ వక్షస్థలం. మరి తల్పం ఉండాలి కదా, ఒక ఉండాలి, ఆవిడ శయనించడానికి ఒక పడక ఉండాలి కదా. అంటే మాలతీ దామతల్పం, మొల్ల పువ్వులతోటి చక్కటి జాజులతోటి మొల్లలతోటి పరమాత్మ యొక్క వక్షసీమను అలంకరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ వక్షసీమ ఎలా ఉంది అంటే పూల పాన్పులా ఉంది లక్ష్మీదేవికి. మల్లెలతోటి మొల్లలతోటి అలంకరింపబడినటువంటి తల్పంలా ఉంది లక్ష్మీ గృహంలో, లలిత గృహంలో ఆ వక్షస్థలము పూల పాన్పుతోటి ఉంది. అసలు ఆ శ్రీరంగమే ఆ చుట్టూతా కూడా అన్నీ కూడా ఆరామములతో ఉండింది. ఆరామం శూషంద అరంగనగర్, ఉద్యానవనాలతోటి నిండినటువంటి శ్రీరంగము. అలంకార ప్రియో విష్ణు, రంగనాథుడు అలంకార ప్రియుడు. కాబట్టి అసలు పువ్వులు సమర్పిస్తే నారాయణుడికే తప్ప మరెవరికి కూడా పువ్వులు సమర్పించకూడదు అని ఆళ్వార్లు అంత అభినవేశం కలిగినటువంటి వారు.
పువ్వులు ఉన్నాయి. పువ్వుల్ని అలంకరించుకోవడం కోసం ఎదురు చూస్తున్నటువంటి రంగనాథుడు ఉన్నాడు. మరి పువ్వులు సమర్పించేటటువంటి వారికి ఏమన్నా కొదవా శ్రీరంగంలో అంటే తొండరడిప్పడి ఆళ్వార్ లాంటి మహనీయులు పూమాలలు కట్టి నిత్యము సమర్పించడానికి మహనీయులు ఆళ్వార్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ కొరత లేదు. పువ్వులు సమర్పించేటటువంటి వారిలో కొరత లేదు, పువ్వులలో కొరత లేదు, అలంకరించుకునేటటువంటి ఆ వక్షస్థలంలో కూడా చోటు లేక కొరత లేదు. హాయిగా పువ్వులతో మాలతీ దామతల్పం, మాలతీ దామతల్పం, పువ్వులతో అలంకరింపబడినటువంటి తల్పంలా ఉంది ఆ వక్షస్థలం. సుమణి సరవితానం, మరి మేల్కట్టు పైన చాందిని ఉండాలి కదండి. పడక మీద పైన ఒక చాందినిలా ఉంటుంది కదా, కట్టుకొని ఉంటారు కదా. సుమణి సర వితానం, రంగనాథుడు ధరించినటువంటి మణులతో చేయబడినటువంటి ఆభరణములే ఆ పక్కకి వితానంగా ఉన్నాయి అని చెప్తున్నారు. మరి స్వస్తి దీపాలు ఉండాలి కదండి. అంటే ఎంత అందమైనటువంటి భావన అంటే ఆండాళ్ళ తల్లి గోపికను ఇలాగ నప్పిన పిరాటిని నిద్ర లేపుతూ కుట్టు విளக்கெரிய கூட்டுக்கால் கட்டில் மேல் మెత్తెన్ర పంచసైనెత్తెన్ మేలేరి. ఎలా చెప్తుంది అంటే తల్లి గోపికలందరం కూడా కృష్ణుని అనుభవించాలి అంటే రాత్రి ఎప్పుడవుతుందా, చీకటి ఎప్పుడు పడుతుందా, ఆ చీకట్లో కృష్ణుడిని చేరి కృష్ణానుభవం చెయ్యాలి అని గోపికలందరం కూడా మేము మదన పడుతూ ఉంటాం. నీకేమిటమ్మా పొత్తు విளக்கெரிய కోట్టుకాల్, హాయిగా దీపపు కాంతులలోనే నువ్వు కృష్ణానుభవం చేయగలిగినటువంటి భాగ్యశాలివి. కాబట్టి నువ్వు నీ సైన మందిరంలో చుట్టూతా కూడా గుత్తులుగా దీపాలన్నిటినీ కూడా అలంకరించుకొని కృష్ణానుభవం చేస్తున్నావు అని ఆండాళ్ళ తల్లి చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఈ లలిత గృహంలో, లక్ష్మీ లలిత గృహంలో కూడా స్వస్తి దీపములు ఉండాలండి. ఏమిటి ఆ స్వస్తి దీపంలో? కౌస్తుభ స్వస్తి దీపం. కౌస్తుభం అనేటటువంటి మణి ఒక స్వస్తి దీపంలా వెలిగిపోతుంది. ఇక చిత్రలేఖనాలన్నిటినీ కూడా అందంగా అమర్చుకొని ఉండదు. ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం. ఆ వక్షస్థలం అంతా కూడా ఆనాడు నప్పిన పిరాటిని వివాహం పరిణయం ఆడడానికి కృష్ణ పరమాత్మ 7 ఎద్దులతోటి యుద్ధం చేశాడండి. 7 ఎద్దులని లొంగ తీసుకున్నాడు. ఆ 7 ఎద్దులతోటి యుద్ధం చేసినటువంటి సందర్భంలో ఆ ఎద్దులు వక్షస్థలాన్ని పొడిచినప్పుడు ఆ గుర్తులు ఇప్పటికీ కూడా వక్షస్థలంలో ఉన్నాయి. ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం. ఎలా గుర్తులన్నీ ఏర్పడ్డాయి అంటే వక్షస్థలం అనేటటువంటి ఒక చక్కటి తివాచీ మీద చిత్రలేఖనం చేసినట్టుగా ఉన్నాయి. ఆయన శౌర్యము, పరాక్రమము, వీర్యము అన్నిటినీ కూడా అందరికీ తెలియచేసేటటువంటి చిత్రలేఖనంలా వక్షసీమలో ఈ గుర్తులు ఉన్నాయి. ఆనాడు ఎద్దులు పొడిచినటువంటి గుర్తులు ఇప్పటికీ కూడా ఒక చిత్రలేఖనంలా అమరి ఉన్నాయి. ఎందుకు ఏమంటే ఈవిడ వీరపత్ని లక్ష్మీదేవి ఒక శౌర్య పరాక్రమలు కలిగినటువంటి పరంధాముని యొక్క పట్టమహిషి కాబట్టి ఆ శౌర్యాన్ని తెలియచేసేటటువంటి చిహ్నములు ఉంటేనే ఆవిడికి ఆనందం. అందుకే కోట్టుకాల్ కట్టిల్ మేల్, శ్రీకృష్ణ పరమాత్మ కువలయాపీడం అనేటటువంటి ఏనుగుని మధించి దానిని సంహరించి దాని దంతములతోటి చేసినటువంటి ఒక పక్క మీద నప్పిన పిరాటి పడుకుని ఉంది అని చెప్తారు. కాబట్టి అలా ఇక్కడ కూడా ధనుజ వృష భూషాణోల్లేఖ చిత్రం. ఆ వృషభములతోటి యుద్ధం చేసినప్పుడు అవి పొడిచినప్పుడు స్థలంలో ఏర్పడినటువంటి ఆ గుర్తులే ఉల్లేఖ చిత్రముల్లో ఉత్లేఖ చిత్రం, అందమైనటువంటి చిత్రాలుగా ఉన్నాయి. అలాంటి ఆ రంగ సర్వం సహోరహ లక్ష్మీ లలిత గృహమైనటువంటి రంగనాథుడి యొక్క ఆ వక్షసీమను ఉపాస్మహే సేవిస్తున్నాము అని భట్టర్ వారు చెప్పినట్టుగా శ్రీపదన్యాసధన్యం, లక్ష్మీదేవి యొక్క పాదార బిందముల యొక్క గుర్తులతోటి ధన్యమైనటువంటి ఒక అతిశయాన్ని కలిగినటువంటిది రంగనాథుడి యొక్క వక్షస్థలం, పెరియ పెరుమాళ యొక్క వక్షస్థలం. అలాంటి వక్షస్థలాన్ని మేము సేవిస్తున్నాము. మణివర రుచారంజితం, మణులన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటి కౌస్తుభమణి చేత రంజితం వక్షసీమంతా కూడా దీని కాంతులతోటి చక్కగా నిండి ఉంది. కరుమామణిపూన్ కులావిత్తిగజం, పెరియాళ్వార్లు మొదలాయిరంలో
యశోదాదేవి భావనతోటి కృష్ణుణ్ణి అందరికీ దర్శింపచేస్తూ ఉండేటటువంటి సందర్భంలో చెప్పినటువంటి ఒక మాట. ఎలా ఉంటుంది కృష్ణుని యొక్క వక్షస్థలము అంటే కరుమామణి పూన్ కులావిత్తిగజుం, గొప్ప రత్నమైనటువంటి కౌస్తుభమణి గొప్పగా ప్రకాశించేటటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. ఎంత అతిశయమైనటువంటి శోభ అంటే పరమాత్మ ఏమో సహజంగా నీల వర్ణంలో, ఆయన వక్షస్థలమేమో నీల వర్ణంలో ఉంటుంది. ఈ కౌస్తుభమణి యొక్క వర్ణమేమో, కాంతుల యొక్క వర్ణమేమో ఎర్రగా ఉంటుంది. ఆ నీల వర్ణం మీద ఈ ఎర్ర వర్ణం కలిసి ఒక వైలక్షణ్యం, ఒక గొప్ప విధమైనటువంటి కాంతులు ఆ వక్షసీమ అంతా కూడా నిండి ఉన్నాయండి. అందుకే రంజితం మణివర రుచా రంజితం, కౌస్తుభమణి అనేటటువంటి మణి చేత రంజితమైనటువంటి విషయం. తరుణ తులసి చిత్రయ వైజయంత్యా సాంద్రఛాయాం. ఇక తులసిని పరమాత్మ ఎవరైనా తులసి సమర్పిస్తే తోళినై మేలుం నన్మార్భిన్ మేలుం సుడర్ముడి మేలుం తాళినై మేలుం పునైంద తంటుజాయ్. పరమాత్మకి ఎవరైనా తులసి మాలికను సమర్పిస్తే ముందు ఆయన తోళినై మేలుం, ఆయన భుజాల మీద కొంచెం ఆ మాలను వేసుకుంటాడట. నన్మార్భిన్ మేలుం, తన వక్షసీమలో ఆ తులసి మాలికను ఉంచుకుంటాడట. సుడర్ముడి మేలుం, కిరీటానికి కొంచెం ఆ తులసి మాలకను చుట్టుకుంటాడట. తాళి నైమేళం, చివరికి పాదార విందముల దగ్గర కొంచెం ఆ తులసి మాలకను ఉంచుకుంటాడట. అలా పరమాత్మ తులసి అంటే చాలా ప్రియమైనటువంటిది కాబట్టి తరుణ తులసి చిత్రయ, అందంగా ఆ తులసి మాలికల చేత అలంకరింపబడి ఆ పచ్చటి వర్ణంతో అద్భుతంగా వేయించేసి ఉన్నటువంటి వక్షస్థలం. వైజయంత్యా సాంద్రఛాయాం ఛాయం, వైజయంతి మాల 5 రకముల పుష్పములతోటి ఎప్పుడూ వాడిపోకుండా శిరస్సు నుండి పాదార విందముల వరకు ఉండేటటువంటి ఆ గొప్ప మాలికను వైజయంతి మాల అంటారు. ఆ వైజయంతి మాల యొక్క ఆ పుష్పముల యొక్క వర్ణములన్నీ కూడా వక్షస్థలంలో 5 రకముల పుష్పములు 5 వర్ణములలో ఉంటాయి. కాబట్టి ఆ వర్ణములతోటి విరాజిల్లేటటువంటి వక్షసీమ, అలాంటి ఆ వక్షసీమను ఆ వైజయంతి మాల ఎలా ఉంటుంది అంటే అదే ఒక పరమాత్మ యొక్క తిరుమేని, ఆ పరమాత్మ యొక్క తిరుమేని, రంగనాథుని యొక్క తిరుమేనిని సేవిస్తూ ఉంటే పాదార విందములేమో ఎర్రగా ఉంటాయి. ఆయనేమో నీలమేఘ నిపుడిగా నీలవర్ణంలో ఉంటాడు. ఆ అలంకరించినటువంటి ఆభరణములేమో బంగారు వర్ణంలో ఉంటాయి. పీతాంబరమేమో పసుపచ్చ వర్ణంలో ఉంటాయి. తులసి మాలికలేమో పచ్చవర్ణంలో ఉంటాయి. వక్షస్థలంలో ఉన్నటువంటి కౌస్తుభమేమో ఎర్రటి వర్ణంలో ఉంటుంది. లక్ష్మీదేవేమో హిరణ్య వర్ణంలో ఉంటుంది. ఆవిడ కిరీటమేమో ఉజ్వలంగా వెలిగిపోతూ ఉంటుంది బంగారు వర్ణంలో. ఈయనను చూస్తూ ఉంటే అనేక రంగులన్నీ, వర్ణములన్నీ కూడా పరమాత్మలో కనిపిస్తూ ఉంటాయండి. కానీ ఆ వైజయంతి మాలను, ఆ వనమాలికను చూస్తే కూడా ఇది పరమాత్మ యొక్క తిరుమేనియా లేకపోతే వనమాలిక అన్నట్టుగా ఉంటుంది. అంటే ఆ వనమాలికలో కూడా అనేక వర్ణములు ఉంటాయి. వర్ణక్రమేణ విభుదేశ విచిత్రతాంగి స్మేర ప్రసూన సుభగా వనమాలికేయం హృద్యా సుగంధిరజ హత్కమలామణీంద్రా నిత్యా తవ స్ఫురతిమూర్తిరివ ద్వితీయ, తవ స్ఫురతిమూర్తిరివ ద్వితీయ. నిన్ను చూస్తూ ఉంటే, వనమాలను సేవిస్తూ ఉంటే పరమాత్మ యొక్క రెండో తిరుమేనియా అన్నట్టుగా ఉంది. ఓ దేవనాయక స్వామి, వర్ణక్రమాలతో అనేక వర్ణములతోటి పలు రంగులతోటి రూపాన్ని కలిగినటువంటిది ఈ వనమాలిక. వర్ణక్రమేణ విచిత్రతాంగి స్మేర ప్రసూన సుభగా వనమాలికేయం. స్మేర ప్రసూన సుభగా, విచిత్రతాంగి స్మేర ప్రసూన, విచిత్రమైనటువంటి పుష్పాలతోటి, విచిత్ర వర్ణాలతోటి, విచిత్ర పరిమళములతోటి కలిసినటువంటి కూర్చబడినటువంటి వనమాలికేయం. హృద్యా సుగంధి రజ హత్ కమలామణీంద్ర, వికసించినటువంటి పూలతోటి అందమైనటువంటిది, వక్షస్థలేమలో అలంకరింపబడినటువంటిది, సుగంధాన్ని కలిగినటువంటిది, లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని విడిచిపెట్టకుండా ఉండేటటువంటిది, నిత్యమైనటువంటిది. నిత్యా తవ స్ఫురతి మూర్తిరివ ద్వితీయ. అలాంటి ఆ వనమాలికను చూస్తూ ఉంటే నీ రెండవ తిరుమేనియా అన్నట్టుగా ఉంది స్వామి అని అద్భుతంగా
దేశికుల వారే ఇంకొక శ్లోకంలో చెప్తూ ఉంటారు. ఆ వనమాలికను చూస్తూ ఉంటే పరమాత్మ యొక్క తిరుమేనిలో ఎలా అయితే వివిధ వర్ణములతోటి పరమాత్మ యొక్క తిరుమేని అద్భుతంగా వేయించేసి ఉంటుందో అలా అద్భుతంగా వేయించేసి ఉన్నటువంటి వనమాల అని చెప్తారు. అలాంటి సాంద్రఛాయాం వైజయంత్యా, వైజయంతి వానమాలికల యొక్క ఛాయతోటి రంగులతోటి విరాజిల్లేటటువంటిది. చంద్రికోదారహారం ఇంకా ఉందండి, ఇంకా అయిపోలేదు. ఆ వనమాల వక్షస్థలాన్ని సేవిస్తూ ఉంటే చంద్రికోదారహారం, ఆ వక్షసీమలో ఉన్నటువంటి ముత్యాల హారాలన్నిటినీ కూడా సేవిస్తూ ఉంటే చంద్రికోదారహారం, వెన్నెలను కురిపించేటటువంటి చంద్రుని యొక్క వెన్నెలలు, హాయినిచ్చేటటువంటి వెన్నెల కాంతులన్నీ కూడా ఈ వక్షసీమలోనే ఉన్నాయి. చంద్రికోదారహారం, చంద్రుడు కురిపించేటటువంటి వెన్నెలతోటి మించినటువంటి గొప్ప ముత్యాల సరములన్నీ కూడా కలిగినటువంటి వక్షసీమ. అలాంటి ఆ వక్షసీమ సంతాపం మే సమయతి, నా తాపాన్నంతటిని కూడా తీర్చుగాక. తాపము అంటున్నారు. తాపం కలిగినటువంటి వారు సేద తీరేది ఎక్కడ అంటే చక్కటి శరత్కాల వెన్నెలలో సేద తీరుతూ ఉంటారు. చక్కటి సాంద్ర ఛాయలలో సేద తీరుతూ ఉంటారు. అంటే చెట్ల యొక్క ఛాయలలో పచ్చని వర్ణాన్ని చూస్తున్నప్పుడు మన మనసు సేద తీరుతుంది. చక్కటి వర్ణములతో కూడినటువంటి పుష్పములతో కూడినటువంటి తోటలలో సంచరిస్తూ ఉంటే ఆ తోటలలో ఉన్నటువంటి ఆ వర్ణాలను, ఆ పరిమళాన్ని ఆఘ్రానిస్తూ ఉంటే మనసు స్థిమితపడుతుంది, మనసు హాయి కలుగుతుంది. నా బుద్ధికి ఉండేటటువంటి సంతాపం అంతా కూడా ఇదిగో రంగనాథుని యొక్క వక్షసీమను సేవిస్తే సమయతి, తాపమంతా కూడా తీరుతోంది. ఎందుకు అంటే ఇక్కడ కూడా వెన్నెలలు ఉన్నాయి, ఇక్కడ కూడా చక్కటి సాంద్రఛాయములు, చక్కటి వర్ణములతో కూడినటువంటి పచ్చని వర్ణములతో ప్రకాశించేటటువంటి శోభాయమానమైనటువంటి వర్ణాలతో కూడి ఉన్నటువంటిది. అందుకని తరుణ తులసి చిత్రయ వైజయంత్యా సాంద్రఛాయం చంద్రికోదారహారం సంతాపం మే సమయతి, నా తాపాన్నంతటినీ కూడా తీరుస్తోంది ఈ పరమాత్మ యొక్క వక్షసీమ అని వక్షసీమను అనుభవిస్తూ అందంగా ఆ అనుభవాన్నంతటిని మనకి దేశకుల వారు అనుగ్రహిస్తున్నారు. శ్రీవత్సేన ప్రదిత విభవం శ్రీపదన్యాసధన్యం మధ్యం బాహోర్మణివరరుచారంజితం రంగధామ్నః సాంద్రఛాయం తరుణ తులసీ చిత్రయా వైజయంత్యా సంతాపం మే సమయతి చంద్రికోదారహారం. రంగనాథుని యొక్క వక్షసీమను సేవిస్తే అందులో ఉన్నటువంటి వైభవాన్ని, అక్కడ శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చను సేవిస్తాము, లక్ష్మీదేవిని సేవిస్తాము. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి చక్కటి తులసి తిరుత్తుజాయమాలకలను సేవిస్తాము, వనమాలకలను సేవిస్తాము, వక్షస్థలాన్ని సేవిస్తాము. అన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ముత్యాల సరాలను సేవిస్తాము. అలాంటి వాటితోటి విరాజిల్లేటటువంటి వక్షసీమను సేవిస్తాము. వీటిలో కొన్ని పరమాత్మ యొక్క పరత్వాన్ని సూచించేటటువంటివి. ఇంకా కొన్ని ఉంటాయండి రంగనాథుని యొక్క వక్షసీమలో ఆభరణాలు. ఆ ఆభరణాలు ఆయన సౌలభ్యాన్ని కూడా సూచించేటటువంటి విధంగా ఉంటుంది. ఆ వక్షసీమను సేవిస్తే ఆయన పరత్వము, సౌలభ్యము రెండూ కూడా మాకు కనిపిస్తున్నాయి అని మహనీయులు అనుభవిస్తూ ఉంటారు. వక్షస్థల్యాం తులసి కమలా కౌస్తుభైర్వైజయంతి సర్వే సత్వం ఖదయతి తరాం రంగధామ్నః తధాస్తాం కూర్మవ్యాఘ్రీనక పరిమళ పంచహేతి యశోదా నద్ధా మౌగ్ధ్యాభరణ మదికం నః సమాధిం ధినోతి. భట్టర్ వారు రంగనాథుని యొక్క వక్షసీమను చూస్తూ ఉంటే ఆ వక్షస్థలంలో తులసి మాలికలు కనిపిస్తున్నాయి, కమల లక్ష్మీదేవి కనిపిస్తోంది, కౌస్తుభమణి కనిపిస్తోంది, వైజయంతి మాల కనిపిస్తోంది. ఇవన్నీ కూడా దేనికి సూచకం? సర్వేస్యత్వం ఖదయతి తరాం రంగధామ్నః తదాస్థాం. రంగనాథుడి యొక్క వక్షస్థీమలో ఉన్నటువంటి తులసి మాలక,
లక్ష్మీదేవి, కౌస్తుభం అనేటటువంటి మణి, వైజయంతి ఇవన్నీ కూడా ఆయనే సర్వేశ్వరుడు అనేటటువంటి ఒక విషయాన్ని మాకు కథయతి చెప్తున్నాయి, బాగుగా తెలియజేస్తున్నాయి ఆయనే సర్వేశ్వరుడు అని. మరి అంత గొప్పవాడు మనకి సులభుడుగా ఉంటాడా? అంత గొప్పవాడు పరాత్పరుడు మనకు అందుతాడా అంటే ఆ పక్కనే ఇంకొక ఆభరణం కూడా ఉంది చూడండి. అది చూస్తే మీకు తెలిసిపోతుంది ఆయన సులభుడని. ఆయన సౌలభ్యమంతా కూడా ఆ ఆభరణమే చెప్పేస్తోంది అంటున్నారు. ఏమిటి ఆభరణము? కూర్మ వ్యాఘ్రీనఖ పరిమిళ పంచహేతి యశోదానద్ధ మౌఢ్యాభరణం. ఆనాడు యశోదాదేవి కృష్ణుని యొక్క అందాన్ని చూసి ఈయనకి ఎక్కడ దృష్టి దోషం కలుగుతుందో అని కూర్మ వ్యాఘ్రీనక పరిమళ పంచహేతి. ఒక కూర్మం ఎలా ఒక తాబేలు ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆభరణాన్ని ధరింపచేసేదట యశోదాదేవి. వ్యాఘ్రనకి పరిమళ పంచహేతి. వ్యాఘ్రీనకి ఆడపులి యొక్క గోరుతోటి కూడి ఉండేటటువంటి పంచాయుధహారాన్ని అలంకరింపచేసేదట యశోదాదేవి. ఎందుకు? మా కన్నయ్యకి ఎటు చూసినా రోజు దృష్టి దోషమే. ఈ గోకులంలో ఉన్నటువంటి వారందరూ కూడా కృష్ణుణ్ణి అందరూ తలుచుకునేటటువంటి వారే, కృష్ణుని సౌందర్యాన్ని అందరూ మెచ్చుకునేటటువంటి వారే, కృష్ణుడి చిలిపి చేష్టలను అందరూ అనుభవించేటటువంటి వారే. అబ్బా, ఎంత కృష్ణుడికి ఎంత దృష్టి దోషం కలుగుతుందో అనేటటువంటి భయంతో కూర్మ వ్యాఘ్రీనక పరిమళ పంచహేతి. ఒక పంచాయుధాలతో ఉండేటటువంటి ఆ ఈ పంచాయుధ హారము కృష్ణుడికి రక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడూ పంచాయుధ హారాన్ని వేసేదట. ఆ పంచాయుధ హారంలో కూర్మ వ్యాఘ్రీనకము, ఆడ పులి యొక్క గోరును, పులిగోరు అలా ఉండేటటువంటి ఒక ఆభరణాన్ని, కూర్మ ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆభరణాన్ని కూడా కలిగి ఉంటుంది ఆ పంచాయుధ హారం. అలా యశోదా దేవి చేత అలంకరింపబడినటువంటి మౌఢ్యాభరణం. పరమాత్మ యొక్క మౌఢ్యానికి ఎక్కడ అవధ్యం కలుగుతుందో అని, పరమాత్మ యొక్క లావణ్యానికి, పరమాత్మ యొక్క సౌందర్యానికి ఎక్కడ ఏ అవధ్యం కలుగుతుందో అని ధరింపచేసినటువంటి ఆభరణము అధికం నహ సమాధిం ధినోతి. మాకు అధికమైనటువంటి ఒక ఆనందాన్ని కలగచేస్తుంది. భట్టర్ వారికి పరమాత్మ వక్షసీమలో ఉన్నటువంటి తులసి మాలకను చూస్తే అధికమైనటువంటి ఆనందం కలగట్లేదండి. లక్ష్మీదేవిని చూస్తే అధికమైనటువంటి ఆభరణం కలగట్లేదు. కౌస్తుభమణిని, వైజయంతిని చూస్తే అధికమైనటువంటి ఆభరణం కలగట్లేదు. కానీ యశోదాదేవి ఆనాడు అలంకరించినటువంటి ఆ ఆభరణం ఏదైతే ఉందో, పులిగోరు, ఆ తర్వాత కూర్మ, ఒక తాబేలు రూపంలో ఉన్నటువంటి ఒక ఆభరణం ఏదైతే ఉందో, ఆభరణాన్ని చూస్తే మాకు ఆనందం కలుగుతోంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే అది రక్ష కింద ఆనాడు యశోదాదేవి కట్టింది కాబట్టి. పూర్వాచారులందరూ కూడా పరమాత్మకి ఏమీ అవ్వకూడదు అని పల్లాండు పాడేటటువంటి వారు కాబట్టి ఆనాడు యశోదాదేవి రక్షగా కట్టినటువంటి ఆ ఆభరణాన్ని చూస్తే మా మనసు స్థిమిత పడుతోంది. మా మనసుకి ఒక స్థిమితత ఏర్పడి మనసుకి ఒక ఆనందం కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు చెప్తున్నారు. అది సౌలభ్య సూచకం కూడా. తల్లి ఆనాడు ధరింపచేసినటువంటి ఆభరణాన్ని ఈనాటికి రంగనాథుడు మనసులో ఉంచుకున్నాడు అంటే ఎంత సౌలభ్యం అండి. భక్తుల పట్ల ఎంత ప్రేమ రంగనాథుడికి. కాబట్టి ఆభరణాన్ని చూస్తే ఆయన సౌలభ్యం అంతా కూడా మాకు గుర్తొస్తుంది. కాబట్టి అది అధికమైనటువంటి ఆనందాన్ని ఇస్తోంది. ఆవిడ రక్ష కింద పెట్టి ఆ పరమాత్మకి సౌకుమార్యానికి, లావణ్యానికి ఏమీ అవ్వకూడదని రక్ష పెట్టింది కాబట్టి ఆ మంగళాశాసన చేష్టితాన్ని తెలియచేసేటటువంటి ఆభరణం కాబట్టి అది మాకు అధికమైనటువంటి ఆభరణాన్ని కలిగిస్తోంది. అదేమిటండి? మనసు వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆయనకు మంగళాన్ని కలిగించదా అంటే కలిగిస్తుంది. కానీ వడివాయ్ నిన్ వలమార్బనిల్ వాజుగిన్ర మంగయుం పల్లాండు పరమాత్మ గరుడాళ్వాన్తోటి సహా, లక్ష్మీదేవితో సహా, పిరాటితో సహా పెరుమాళ్ళు వేయించేస్తే అది సేవించినటువంటి పెరియాళ్ళవార్లు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి నూరాయిరం అని ప్రారంభించారట. అదేంటి? పెరియాళ్ళవారే మేము చూడండి గొప్ప బలశాలులము, మాకు భుజబలం గొప్పగా ఉంది. ఈ సృష్టి స్థితి లయములన్నిటినీ కూడా ఈ భుజబలములతోనే మేము
అనాయాసంగా చేసేస్తాను అని ఆ భుజాలను చూపిస్తే మళ్ళాండ తిండోళ్ మణివన్న. అయ్యో స్వామి, ఆ భుజాలను అలా చూపించకయ్యా, నీ భుజబలాన్ని చూసే నలుగురు ఐదుగురు రాక్షసులు నీ మీద దండెత్తడానికి వస్తారు. చాణూరుడు, ముష్టికుడు అనేటటువంటి మల్లలు, అలాంటి మల్లలందరూ కూడా ఈనాడు కూడా వచ్చేస్తారేమో. మల్లాండ్ తిండోళ్ మణివన్న అని ఆ భుజములకి మంగళాశాసనం చేశారు పెరియాళ్ళవారు. అదేమిటి పెరియాళ్ళవారులే, సర్వమంగళ అయినటువంటి లక్ష్మీదేవి మా వక్షస్థలంలోనే నిత్య నివాసం ఉంటుంది, మాకెక్కడ మంగళములు కలుగుతాయి అంటే, అయ్యయ్యో స్వామి అలా చూపించకయ్యా, వడివాయనిన్ మలమార్పనిల్ వాయుగిన్ర మంగయం పల్లాండ్. ఆ వక్షస్థలానికి, ఆ వక్షస్థలానిలో నిత్య నివాసం చేసేటటువంటి లక్ష్మీదేవికి కూడా మంగళము. వలత్తురయం సుడరాజియం పల్లాండ్ పడైపోర్ కుక్కుభుజంగం అప్పాంచి సైన్యము పల్లాండ్. తర్వాత ఆ ఆయుధాలను చూపిస్తే వాటికి కూడా మంగళాశాసనం చేసి ఎలా అయితే స్థిమితపడ్డారో పెరియాళ్ళవార్లు, ఇక్కడ భట్టర్ వారు కూడా ఆనాడు యశోదాదేవి నీకు రక్షకంగా పెట్టినటువంటి ఆ ఆభరణాన్ని చూస్తే మా మనసు స్థిమితపడుతుంది. అధికంనః సమాధిం దినోతి, మాకు అధికమైనటువంటి ఆనందాన్ని కలగచేస్తోంది అని అద్భుతంగా మహనీయులందరూ కూడా పరమాత్మకి పరత్వాన్ని చూసి దాంట్లో అభినవేశం పొందకుండా పరమాత్మకి మంగళాశాసనం చేయడంలో ఒక తత్పరత కలిగి ఆ మంగళ సూచకంగా ఉండేటటువంటి ఈ ఆభరణం, యశోదాదేవి చేత అలంకరింపబడినటువంటి ఈ ఆభరణాన్ని, పంచాయుధ ఆభరణాన్ని చూస్తే, సేవిస్తే వారికి అధికమైనటువంటి ఆనందం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాను. అలాంటి గొప్ప ఆభరణాన్ని చెప్తున్నారు. శ్రీవత్సేన ప్రదిత విభవం శ్రీపదన్యాసధన్యం మధ్యం బాహోర్మణివరరుచ రంజితం రంగధామ్నః సాంద్రఛాయం తరుణ తులసి చిత్రయా వైజయంత్యా సంతాపం మే సమయతి దియశ్చంద్రిక చంద్రికోదారహారం.